ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మామిడికాయల సీజన్ స్థానికులతో పాటు ఇతరులకు చేతి నిండా పని కల్పిస్తోంది. కరీంనగర్ జగిత్యాలలోని అతిపెద్ద మామిడి మార్కెట్లో వందలాది మంది కూలీలకు ఉపాధి వరుసగా మారాయి. ఉమ్మడి జిల్లాలో సాగయ్యే మామిడికి దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. రుచి, నాణ్యత ఉండడంతో ఇక్కడి మామిడిని పెద్ద ఎత్తున కొంటారు వ్యాపారులు. మామిడికాయలు తెంపటం నుంచి మార్కెట్లకు తరలించడం వరకు కూలీలు అవసరం. దీంతో ఇతర రాష్ట్రాల వారిని పిలిపిస్తున్నారు వ్యాపారులు. తమ ప్రాంతంలో దొరకని పని టైంలో ఇక్కడికి వచ్చి ఎంతో కొంత సంపాదించుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు కూలీలు. మామిడిని మధుర ఫలం అంటారు. సీతాఫలం తర్వాత స్వీటెస్ట్ ఫ్రూట్ గా మ్యాంగోకు పేరుంది. సమ్మర్ వచ్చిందంటే మ్యాంగో తినాలని జనం ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. మామిడి పండ్ల సాగుకు జగిత్యాల జిల్లా ప్రసిద్ధి. ఇక్కడ పండ్లకు దేశ విదేశాల్లో నుంచి డిమాండ్ ఉంటుంది. కరీంనగర్, మానకొండూరు, తిమ్మాపూర్, రామడుగు, చొప్పదండి లాంటి ప్రాంతాల్లోనూ పెద్ద పెద్ద మామిడి తోటలున్నాయి. సాగుకు అనుగుణంగా ఇక్కడ మామిడి మార్కెట్లు కూడా ఉన్నాయి. కరీంనగర్, చెల్గల్, కోరుట్ల, మెట్పల్లిలో మామిడి కొనుగోళ్లు జరుగుతూ ఉంటాయి. మామిడి పండ్లకు రారాజుగా పిలిచే బెనిషన్ లేదా బంగనపల్లి రకం మామిడిని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విరివిగా పండిస్తారు. ఇక్కడి పండ్లకు అధిక నాణ్యత, రుచికి తోడు ఎక్కువ కాలం నిల్వ ఉండే లక్షణాలు ఉంటాయి. ఇక్కడి వాతావరణం, నేలల స్వభావంతో నాణ్యమైన మామిడి సాగవుతుంది. ఇక్కడి మామిడి ఢిల్లీ, చండీగఢ్, అహ్మదాబాద్, కోల్కతా సహా దుబాయ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, ఇతర అరబ్ దేశాలకు ఎగుమతి అవుతుంది. ప్రతి సీజన్లో 350 కోట్ల విలువ చేసే మామిడి ఎక్స్పోర్ట్ అవుతుంది. జగిత్యాల, చెల్గల్ మామిడి మార్కెట్తో పాటు కరీంనగర్ పండ్ల మార్కెట్ నుంచి మామిడి ఎగుమతి మొదలైంది. రోజు కోట్లాది రూపాయల మామిడికాయలు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 65,000 ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. కేవలం జగిత్యాల జిల్లాలోనే 40,000 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. బంగినపల్లి, దసేరి, తోతాపురి, రసాలు వంటి వెరైటీ మ్యాంగోలను పండిస్తున్నారు. ఇక్కడ మామిడి నాణ్యత బాగుంటుందన్న నమ్మకంతో వ్యాపారులు ఇక్కడికొచ్చి మామిడికాయలు కొంటున్నారు. మామిడి సీజన్ ఉండే 2-3 నెలల పాటు వందలాది మంది కూలీలకు ప్రత్యేకంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల మామిడి మార్కెట్లలో స్థానికులకే కాకుండా ఇతర రాష్ట్రాల కూలీలకు చేతి నిండా పని దొరుకుతుంది. ప్రతి ఏడాది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వేలాది మంది కూలీలు కుటుంబ సభ్యులతో ఇక్కడికొచ్చి డబ్బులు సంపాదించుకుని వెళ్తుంటారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మామిడి వ్యాపారం జోరుగా సాగుతుంటుంది. ఇలా మామిడి కాయలు తెంపటం నుంచి ఎగుమతి చేసే వరకు నిరంతరం కూలీలు అవసరం. ఇందుకోసం ఇతర రాష్ట్రాల కూలీలను పిలిపించుకుంటున్నారు వ్యాపారులు. మహారాష్ట్ర నుంచి లేబర్స్ మన దగ్గరికి వస్తున్నారు. మన వాళ్ళేమో చేయడం లేదు సరిగా. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు వస్తారు. భర్త ఏమో 600 తీసుకుంటాడు, లేడీస్ ఏమో 300 తీసుకుంటారు. జత ఎంబడ రోజుకు 1000 రూపాయలు తీసుకుంటారు. మన వాళ్ళ దగ్గర ఎందుకు పనిచేస్తలేరు? గత 20 సంవత్సరం నుంచి మహారాష్ట్ర నుంచి లేబర్ వస్తారు. మామిడి చెట్టాలకు పోయి కాయలు తెంపడము, లోడ్ చేయడము, తీసుకొచ్చి మళ్ళీ అన్లోడ్ చేయడము, కాయలు మళ్ళీ ప్యాక్ చేసి లారీలు ఎక్కించడము, వాళ్ళు కూలీలుగా వచ్చస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూలీలు ఏప్రిల్, మే నెలల్లో ఇక్కడే ఉండి పనులు చేసుకుంటారు. కొందరు ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 మధ్యలో మామిడి తోటలకు వెళ్లి కాయలు తెంపి వాటిని మార్కెట్ కు చేర్చి పనిచేస్తారు. మరికొందరు సాయంత్రం మార్కెట్ కి వచ్చిన మామిడికాయలను అర్ధరాత్రి వరకు నాణ్యత ఆధారంగా సైజుల వారీగా వేరు చేసి ప్యాకింగ్ చేసి మరునాడు ఉదయం వాహనాల్లో లోడింగ్ చేస్తారు. ఇలా ఒక్కొక్కరు రోజుకు 800 నుంచి 1000 రూపాయలు సంపాదిస్తున్నారు. మార్కెట్ యాజమాన్యాలు వారికి అన్ని వసతులు కల్పిస్తాయి. हम महाराष्ट्र से आए आम का काम करने के लिए। आम तोड़ के लाते, गाय मंडी में फिर भर के जाते। 100 लेबर है, बस कुछ काम ही नहीं मिलता उधर। हम हरिसाल से आए, मेलघाट से, धारनी तालुका का है, जिला अमरावती है। हम इधर तेलंगाना में काम करना है, आम के काम में फैमिली साथ पूरे सभी आम के तोड़े करते हैं काम। सब ये गाड़ी लोडिंग करना, भरना, ये वो सब काम करने आते हैं। 2-2.5 महीने के सीजन है, ये काम करने आते हैं सब फैमिली समझ। 500-600 रुपये कमाते हैं रोज, हर महीने आता है, हर साल आते हैं ये सीजन में। ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూలీల్లో చాలా మంది గిరిజన గోండు జాతికి చెందినవారే. వీరు సంవత్సరంలో వర్షాకాలం మాత్రమే వారి స్వస్థలాల్లో ఉంటారు. వేసవి కాలంలో కరీంనగర్ కి వస్తూ ఉంటారు. ఇక్కడ మామిడి సీజన్ ముగిసిన తర్వాత వేరే రాష్ట్రాల్లో బత్తాయి, యాపిల్ తోటల్లో పనికి వెళ్తారు. చలికాలం సిమ్లాలో యాపిల్ తోటల్లో లేదా మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్లో ఆరెంజ్ తోటల్లో పనులకు వెళ్తుంటారు.
తమకు ఏడాది పొడవునా ఎక్కడో ఒక దగ్గర ఉపాధి దొరుకుతూనే ఉంటుందంటున్నారు కూలీలు. तेलंगाना में वो हम काम करके यहाँ से 2-1 महीना काम करके चले जाएंगे. हम 100 आदमी आए हैं सब. 40 एक है, 60 जेंट्स है. आम का काम करेंगे, आम कटिंग करेंगे और बाया लोग ढुआरेंगे आम. मत करेंगे झाड़ के नीचे से और वो जमा करके लेके जाएंगे सर में और ढुआरेंगे. దాదాపు 45 రోజుల పాటు మామిడి సీజన్ ఉంటుంది. దీంతో చాలా మంది కూలీలు మామిడి తోటల దగ్గర తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకుని పనులకు వెళ్తున్నారు. స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల కూలీలు మామిడి సీజన్లో మంచి ఆదాయం పొందుతున్నారు.